అయితే అనపకాయ మనకు ఇట్లా అలసందల గుడలు పోసుకున్నట్లు ఈ అనపకాయ కూడా గుడలు పోసుకొని తాలు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తాయి. ఈ అలసందల కంటే సూపర్ వస్తాయి మక్క గుడల కంటే. అలాగే ఆ పప్పు ఎండినాక అది అనపకాయ ఇత్తులుని పప్పు వేసుకుంటే పప్పు మాత్రం సూపర్ అవుతుంది. ఉడకబెట్టుకొని పప్పు వండుకుంటే పులుసు పోసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు. ఈ మామిడికాయ వేసుకొని పులుసు పోసుకొని మంచిగా వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్. ఈ తోగరపప్పు కంటే పెసరపప్పు కంటే టేస్ట్ మంచిగా వస్తుంది. అది ఇంకా రొట్టెలకు ఇంకా మస్తు ఉంటుంది పప్పు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఉడకబెట్టుకొని ఈ అనపకాయని తిందాం పదండి. ఈ అనపకాయనైతే బౌన్లో వేసుకుందాం, సరే ఉడకబెట్టుకుందాం. అనపకాయనైతే మంచిగా ఫ్రెష్గా గడుపుకున్నాం. అనపకాయనైతే ఫ్రెష్గా గడుపుకున్నాము. ఇక ఉడకబెట్టుకుందాం రండి, సరేనా. ఉడకబెట్టడానికి బౌన్లో మంచిగా ఫ్రెష్గా కడిగి ఉడకబెడుతున్నాం, సరేనా. ఇక మంచిగా ఉడకబెట్టేసి మూత పెడదాం. ఓకే, దీన్ని ఉడకనిద్దాం, సరేనా. ఇక ఉడకనైతే ఉడుకుతుంది అనపకాయ. ఇక దొడ్డుకు వేసుకుందాం ఇలా. ఇక అలాగే ఒక 4-5 మిరపకాయలు వేసుకుందాం, మంచిగా టేస్ట్ వస్తాయి. ఇక మంచిగా ఉడకనిద్దాం, సరేనా. హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే ఉడికింది తిందాం పదండి. ఉప్పు వేసుకునే వస్తాయి ఇవి, మంచిగా ఉన్నాయి. అయితే రోడ్డు కొంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఓలపైన కానీ ఇట్లా మంచి వస్తువు ఏదైనా కనబడితే తెంపుకోవాలనిపిస్తుంది కదా. ఏదన్నా ముట్టురు కానీ అనపకాయ మాత్రం ముట్టకుండా. అనపకాయ ముట్టారు దొంగలు జల్లి దొరికిపోతారు. ఎందుకంటే ఏడున్నా అది వాసన మాత్రం కంపల్సరీ కనిపెట్టి అది చేస్తారు అన్నట్టు, అంత స్మెల్ వస్తుంది. ఏది దొంగతనం చేసినా దొరకం కానీ అనపకాయ దొంగతనం చేస్తే మాత్రం కంపల్సరీ దొరుకుతాము. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అనపకాయ ప్లస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఈ అనపకాయ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.